ప్రతి నెల క్రమం తప్పకుండా కోట్లాది రూపాయలతో పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదల కళల్లో ఆనందాన్ని నింపుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అనుసముద్రంపేట మండలం వేల్పులగుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఆనం లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామంలో 11 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించడంతో పాటు 2 లక్షలతో కొత్త రోడ్లు, 31.60 లక్షల జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాన్ని శంకుస్థాపనలు చేశారు. మండలంలోని చివరి గ్రామమైన వేల్పులగుంటకు సోమశిల ఉత్తర కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అమలు చేసి 1000 ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ నాగరాజకుమారి, ఆర్డీఓ పావని, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ఓం ధ్రువంతే రాజావరుణ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాం ధ్రువం అయం ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువం అయం చ బృహస్పతిః. ఈరోజు ఫిబ్రవరి 28. వాస్తవానికి ఈ పెన్షన్ల పంపిణీ రేపు జరగాలి. రేపు ఆదివారం బ్యాంకులు ఉండవు, మిమ్మల్ని నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే 28వ తారీఖే ఈ పెన్షన్ల పంపిణీ చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు అవకాశం ఇచ్చి అందరినీ కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు పెన్షన్ల పంపిణీ, మన జిల్లా అంతా కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతాం. ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా 4 కేటగిరీల్లో 4 భాగాల్లో పెన్షన్ల పంపిణీ అనేది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది. 1 వృద్ధాప్యం వితంతువుల పెన్షన్లు, 2వది వికలాంగుల పెన్షన్లు, 3వది అనారోగ్యంతో డయాలసిస్ చేసుకుంటా కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బు ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్. పుట్టుకతోనే అంగవైకల్యంతో మంచం మీద నుంచి లేసే పరిస్థితి లేకుండా ఆ కుటుంబంలోని ఒకరు ఆ వ్యక్తిని చూసుకుంటే తప్ప ఆధారం లేనటువంటి వ్యక్తులకి 15,000 రూపాయల పెన్షన్లు చేసి దాదాపుగా ఈ యొక్క 18 మాసాల నుంచి ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ మన వేల్పులగుంటకు వచ్చే సందర్భంలో పెన్షన్లు మంజూరు చేసి ఇచ్చాక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూడటం జరిగింది. ఇప్పటికే 11 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేస్తుంటే వాటికి ప్రారంభోత్సవం చేశాం. ఇంకొక 2 లక్షల రూపాయలు ఇచ్చుంటే ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారు మరొక 4 లక్షల రూపాయలు ఇస్తే ఈ 2 లక్షలకి ఆ 4 లక్షలకి కలిపి 6 లక్షల రూపాయలతో వేల్పులగుంటలో మట్టి రోడ్డు లేకుండా అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి అయిపోతాయి, మాకు ఆ 4 లక్షలు కూడా ఇచ్చిపోండి అని అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఒక రోడ్డు మీద నడిచాను, నాకు అనుమానం వచ్చి పక్కన ఉన్న మా అధికారులను లేకుంటే గ్రామ పెద్దలను అడిగాను, ఇది మట్టి రోడ్డా సిమెంట్ రోడ్డా చెప్పండి. సిమెంట్ రోడ్డుగా వేసినా మట్టి రోడ్డుగా మారింది, మరి అది కూడా మన తప్పే కదా. సిమెంట్ రోడ్డు లక్షణంగా ప్రభుత్వం వేస్తే సిమెంట్ రోడ్డు మారి మళ్ళీ మట్టి రోడ్డు అయిందంటే ఎందుకు సిమెంట్ రోడ్డు వేసినట్టు లక్షల రూపాయలు ఖర్చు. కాబట్టి పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీఓ గారు ఉన్నారు ఇక్కడ, పంచాయతీరాజ్ సెక్రటరీలు ఎవరున్నారో పిలిపించుకోండి. ప్రతి రోడ్డు శుభ్రంగా ఉండాలి. ప్రతి రోడ్డు అవసరమైన మేరకు ఒకసారి 2 సార్లు మనం పట్టించుకోకపోతే మట్టి బురద వర్షాలకి అన్ని వచ్చి ఉండొచ్చు. వర్షాలు తగ్గిపోయినాయి, ఇప్పుడు ఆ మట్టిని 1-2 సందర్భాల్లో ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైనా మనం ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమంలో పనికి వాళ్ళకి 4 లక్షల రూపాయలు కూడా ఇక్కడ మంజూరు చేస్తున్నాం. మీకు ఇప్పటికే ఉన్నటువంటి 2 లక్షలు, మరొక 4 లక్షలు, 6 లక్షల రూపాయలతో పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఇక్కడే, ఏ రోడ్లు అయితే ఇక్కడ మట్టి రోడ్లు ఉన్నాయో వాటిని సిమెంట్ రోడ్లుగా కన్వర్ట్ చేయండి. ఈ 4-6 లక్షలతో అన్ని రోడ్లు సిమెంట్ అవుతాయి అన్నారు నాతో. ఇక మళ్ళీ నేను వచ్చినప్పుడు సిమెంట్ రోడ్డు అడగకూడదు ఈ ఊర్లో, కాబట్టి పూర్తిగా
సిమెంట్ రోడ్లు అవి పూర్తయిన గ్రామాల్లో ఈ గ్రామం ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రాంలో కంప్లీట్ కావాలి. మరి అట్లాగే జలజీవన్ మిషన్లో 31,60,000 రూపాయలు మంచినీటి పథకానికి మంజూరైంది. దానికి కూడా ఇప్పుడు వినాయక స్వామి ఆలయం ఇక్కడ కావాలని అడిగితే ఇవాళ 20 లక్షల రూపాయలతో దాన్ని మంజూరు చేసి 20 లక్షల రూపాయలతో మంజూరు చేసి ఇది 20 లక్షల రూపాయలే కాదు, మరొక 10 లక్షల రూపాయలు కలిపి ప్రహరీ నిర్మాణంతో ముఖ్యమంత్రి గారు ముందు దీన్ని మంజూరు చేసింది 20 లక్షలకైనా ప్రహరీ లేని ఆలయం ఉండకూడదు, ప్రహరీకి తగ్గటువంటి ద్వారం నిర్మాణం జరగాలి, గేట్ ఉండాలి, వాటితోటే ఈ నిర్మాణం చేయండి అంటే ఇంకొక 10 లక్షల రూపాయలు ఎక్కువ అవుతుంది. ఆ 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసి ఇవాళ దేవాదాయ శాఖ ఇంజనీర్లు శంకుస్థాపన చేశాం. పండితులందరూ దగ్గరుండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పెద్దలు అందరూ వచ్చి ఆ స్వామివారికి నమస్కరించుకొని పూజ చేసి ఆలయ నిర్మాణం పూర్తి కావాలని కోరుకున్నారు. వారందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తున్నా, 6 మాసాల్లో ఈ ఆలయం పూర్తి చేస్తాం. ప్రహరీ నిర్మాణంతో పూర్తి చేసి 6 మాసాల తర్వాత రోజు చూసి స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఈలోగా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తాం. టవర్ కావాలని అడిగారు, నెట్ రావట్లేదు, బిఎస్ఎన్ఎల్ టవర్స్ కావాలని. ఆ టవర్ నిర్మాణం కోసం కోనలమ్మపాడు జోలగుంటపల్లికి ఆ ఏరియాలో పెడతామని వాళ్ళు అడిగారు. అడిగితే 5 సెంట్ల స్థలం కావాలంటే ఈ 5 సెంట్ల స్థలానికి ఇప్పటికే ఆర్డీఓ గారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్కి నివేదిక పంపించాం. తప్పకుండా అది 5 సెంట్ల స్థలం మంజూరు అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. కాబట్టి త్వరలోనే టవర్ల నిర్మాణానికి బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కూడా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా వారికి నివేదికలు పంపి వారి ద్వారా కూడా ప్రయత్నం చేసి ఈ యొక్క సెల్ టవర్లు నిర్మాణం చేయిద్దామని చెప్పి మీకు మనవి చేస్తాను. చుట్టూ ఉన్న అన్ని గ్రామాలకి సోమశిల ఉత్తరపు కాలువ ద్వారా నీళ్లు వస్తున్నాయి. సోమశిల నీళ్లతో పంటలు పండించుకుంటున్నారు. మరి మా దురదృష్టం సోమశిల కాలువ కింద పోతా ఉంది, మా గ్రామం పై పక్కన ఉంది, మెట్ట ప్రాంతంగా ఏర్పడిపోయింది. మాకు నీళ్లు కావాలి, సోమశిల నీళ్లు. దీన్ని ఏం చేయాలని అడిగితే గతంలోనే ఒక ప్రయత్నం చేశాం. కానీ ఇవాళ మీకు అందరికీ చెప్తున్నా, ఉత్తరపు కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి ఈ 1000 ఎకరాల పొలంకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతాంగానికి సాగునీరు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రితో అనుమతులు పొంది నిధులు కూడా మంజూరు చేయించి పనులు మొదలుపెట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా దీనికి సోమశిల ప్రాజెక్ట్ వాళ్ళు ఆ కాలువ నీళ్లు మామూలుగా కాలువ పోతుందంటే మనం దొంగ మోటార్ పెట్టుకోవచ్చు, కానీ అధికారికంగా ప్రభుత్వం మోటార్ పెట్టాలంటే సోమశిల ప్రాజెక్ట్ వాళ్ళు అనుమతులు ఇవ్వాలి. అందుకు కూడా సోమశిల ఎస్సీ గారికి మొన్ననే మాట్లాడాను. ఈ సోమశిల కాలువ మీద ఉన్న అన్ని లిఫ్ట్లకి మీరు అనుమతులు ఇచ్చేయండి, మేము డబ్బు సమకూర్చుకొని ఎలాగోలా లిఫ్ట్ పంపులు పెట్టుకుంటాం, రైతాంగానికి రేపు రాబోయే సీజన్కి నీళ్లు కావాలని చెప్పి అడగడం జరిగింది. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.